ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. ఈరోజు మరో విశేషం వసంత పంచమి. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రేయస్సు అంశంలో తెలుసుకుందాం. వసంత పంచమి సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ సరస్వతీ దేవిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, సాయంత్రం 6:11 వరకు ఉంది. నక్షత్రం రేవతి, సాయంత్రం 4:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో, మీనక్షేత్రంలో రాహుచంద్రుల సంచారం. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలోచన దోషాలు కూడా ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు, పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేజెక్కించుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయపాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు పరిష్కరింపబడతాయి. ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు గట్టి కృషితో సత్ఫలితాలను కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. క్రీడా రంగం వారికి విజయాలు చేకూరుతాయి. తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో యుక్తితో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయపాద వృత్తి వారికి లాభిస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చొక్కెదురు పరిస్థితుల్ని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
అభద్రతా భావం తొలుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విషయాలు కూడా సుసాధ్యపడతాయి. అనుకూల నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. నైపుణ్యం పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లాభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు దగ్గరవుతాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు సమస్యలుగా మారతాయి. విజ్ఞతతో వివేకంతో నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, లాభదాయకం. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. నూతన పరిశోధన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారిని వేధిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలు గృహ విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సినీ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. సంశయాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా విస్మయాలకి దారితీస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. గ్రహ ప్రతికూలత నియంత్రించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మిత్రుల ద్వారా ప్రతికూల ప్రభావం పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తగ్గుతాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణలో ప్రాముఖ్యత గుర్తింపు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా లభిస్తాయి. కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు లభిస్తాయి. శత్రుత్వాలు ప్రబలమైనప్పటికీ యుక్తితో వాటిని ఎదుర్కోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా సినీ రంగం వారికి కలిసి వస్తుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని వ్యవసాయ రంగం వారికి కలిగిస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సరస్వతీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు
ఎదుర్కోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పిల్లల విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. రాజకీయ రంగం వారికి ప్రాముఖ్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా మాత్రం పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. శ్రమతో కూడిన, విమర్శలతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. వసంత పంచమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి సాధించగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. శత్రుత్వాలు పెరిగినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా సుసాధ్యపడుతుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా, మానసికంగా కొనసాగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పరిణామాలు మనోవ్యాధిని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ చేపట్టినటువంటి కార్యకలాపాలు తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మాత్రం కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాలు లాభిస్తాయి. సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. వసంత పంచమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్లగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుత్వాలు నియంత్రించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు ఉద్యోగస్తులు పూర్తి చేయగలుగుతారు. ఉన్నతికి చేసేటువంటి కార్యాచరణ లాభిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. విమర్శలతో కూడిన, విరోధాలతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. అవమానకర సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. విద్యపై అవగాహన లోపిస్తుంది. శ్రద్ధని పెంపొందింప చేసుకోలేకపోతారు. గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విరోధాలు ప్రబలమవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా రాణిస్తాయి.
వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. క్రీడారంగం వారికి విమర్శలతో కూడినటువంటి విషయాలు సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మందత్వం తొలగుతుంది. యుక్తితో వ్యవహరించి కార్యసిద్ధి పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. క్రీడారంగం వారికి ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. వసంత పంచమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు వృత్తిలో తారసపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉత్తమ కార్యాచరణకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సంతృప్తికర సంఘటనలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. చతురత పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరించి సమస్యలు శీఘ్రగతిని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి రాబడి పెరుగుతుంది. వసంత పంచమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమను అధిగమించగలుగుతారు. శుభ సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి రావాలని బుధవారం సందర్భంగా మరియు వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇది సరస్వతీదేవి ఆవిర్భావం జరిగిన రోజు. ఈ సందర్భంగా గృహంలో సరస్వతీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. సర్వశుక్ల సరస్వతి. సరస్వతీదేవి తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి తెల్లటి పూలమాలికలు సరస్వతీదేవి చిత్రపటానికి అలంకరించాలి. సరస్వతీదేవికి 9 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి సరస్వతీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే సరస్వతీదేవి అనుగ్రహం కోసం తెల్లటి పదార్థాలు పాలు, పెరుగు, వెన్న, తెల్లటి బెల్లము వీటిని నైవేద్యంగా సమర్పించాలి. దీనితో పాటుగా తేనె సరస్వతీదేవికి నైవేద్యం సమర్పించిన, కొబ్బరి నీళ్లు సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించిన సరస్వతీ కటాక్షం కలుగుతుంది. అలాగే కొబ్బరికాయ ముక్కలు సరస్వతీదేవికి నివేదన చేయడం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి. చెరకు రసం నివేదించిన అన్ని కష్టాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గోధుమ పిండిలో కొద్దిగా పంచదార కలిపి తయారు చేసిన పదార్థాలు సరస్వతీదేవికి నివేదన చేయటం ద్వారా కూడా సరస్వతీ కటాక్షం కలుగుతుంది. ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సరస్వతీదేవి 12 నామ స్తోత్రాన్ని చదివినా విన్నా
విద్యారంగంలో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. సరస్వతి ఆలయాల్లో ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకుంటే చిన్నపిల్లలు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. ఈరోజు వసంత పంచమి. సరస్వతీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ కూడాను చదువుల తల్లిని ప్రార్థించాల్సిన శుభదినం. ఇక అదృష్ట జాతకరీత్యా గనక పరిశీలన చేసినట్లయితే వ్యక్తుల యొక్క శిరోజాలాన్ని బట్టి కూడా అదృష్టం ప్రస్ఫుటితమవుతుంది. అందమైన జుట్టు కలిగినటువంటి ముఖారవిందాన్ని చూసినప్పుడు ఆనందం ఎంతగానో వస్తుంది కదూ. అందుకనే ఈ యొక్క శిరోజాలు కనుక నిగనిగలాడుతూ కనుక ఉన్నట్లయితే చక్కటి అనురాగ దాంపత్యం ఉండి తీరుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల పూజనీయమైనటువంటి గౌరవ భావంతో జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ యొక్క శిరోజాలను బట్టి వారి యొక్క ప్రవర్తన నియమావళిని కూడాను అంచనా వేయవచ్చు అంటోంది శాస్త్రం. అలాగే రింగుల శిరోజాలు గనక ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం అధిక కఠిన స్వభావాన్ని మనకు ప్రస్ఫుటిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరుల మీద అధికారం చెలాయించాలి అనేటువంటి మనోభావాలు అత్యధికంగా ఉంటాయి. అందుచేత వీళ్లతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అంటోంది శాస్త్రం. అలాగే కొంతమంది యొక్క శిరోజాలు నునుపుగా చక్కగా ఉంటాయి. ఇలా ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప టాలెంటెడ్ పర్సన్గా ఉంటారు. అంటే అనేక రంగాలలో అభివృద్ధిని సాధించేటువంటి వ్యక్తులుగా రాణిస్తారు. వీళ్ళకి భవిష్యత్తు నిర్ణయాలు చాలా చక్కగా చేసుకునేటువంటి లక్షణం కూడా ఉంటుంది. సాంఘికంగా వీరికి పేరు ప్రఖ్యాతలు అత్యధికంగా కలగడానికి ఆస్కారం ఉంది. అనేక రంగాలలో వీరు అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. వీరి ఆలోచనలకు రూపకల్పన చక్కగా కలిగి అనేక రంగాలలో చాలా చక్కటి అభివృద్ధిని సాధించడానికి కూడాను ఈ యొక్క కేశముల యొక్క విధి విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. రింగులు బాగా తిరిగి గనక ఉన్నట్లయితే ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది వీళ్ళకి వస్తూనే ఉంటుంది. ఒకవేళ సమస్యలు గనక లేకపోయినట్లయితే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సమస్యలు వీళ్ళవే అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కరిలోనూ లేనిపోని విషయాల పట్ల ఆసక్తిని కనబరిచి కొంత గొడవలు సృష్టించుకునేటువంటి లక్షణం కూడా ఉంటుంది. వీళ్ళ మాటలు కూడా సున్నితంగా మాత్రం ఉండవు. రింగులు తిరిగి ఉన్నటువంటి ఆ యొక్క శిరోజాలు కలిగినటువంటి వారు ఎక్కువగా కాఠిన్యంతో ఉంటారు సుమా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా సమాజం పట్ల గౌరవ ప్రపత్తి కలిగి ఉండేందుకు వీరు చాలా గొప్పగా కృషి చేసిన ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. సహజసిద్ధంగా శిరోజాలు పట్టుకుచ్చులుగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కేశముల విషయంలో చక్కటి యోగవంతమైన ప్రభావం గురించి మనకు కవులు కూడాను అభివర్ణించడం జరిగింది. అయితే కొందరికి శిరోజాలు లేకుండా కొంత భాగం ఉంటుంది. వాళ్ళు అత్యధిక మేధాకారక సంపత్తిని కలిగి ఉంటారు. మేధాకారక సంపత్తి అంటే అనేక విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటుంది. వాళ్ళ ఆలోచనలకు చక్కటి రూపకల్పన కూడా చేస్తారు. వారు అనుకున్నది సాధించేంత వరకు కూడాను శ్రమిస్తారు. అంటే పట్టిన పట్టు వీడనిక పంతము కాదిది అన్న చందంగా వాళ్ళు
వ్యవహరిస్తారు సుమా అంటోంది శాస్త్రం. అందుకనే బట్టతల అదృష్టానికి సూచకము అని కూడా మనకు శాస్త్రంలో అభివర్ణించారు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్ట జాతక అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేస్తే అద్భుతమైనటువంటి విద్య అలవడుతుంది అంటారు. నిజమేనా? వసంత పంచమికి సరస్వతీదేవి అనుగ్రహం పొందే నిమిత్తమే పాటించే పరిహారాలకు ఉన్న సంబంధం ఏమిటి? జ్యోతిర్విజ్ఞానం వసంత పంచమి నాడు పాటించవలసిన విధులను విధానాలను భిన్నంగా తెలియజేస్తుంది. కానీ ఆచారంలో అందరికీ అలవాటులో ఉండేటటువంటి విధానాలలో వసంత పంచమి, శ్రీ పంచమి అన్న పేరిట, విద్యా పంచమి అన్న పేరిట అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో ఉపాసన చేయడం ఒక ఆచారంగా మారిపోయింది. వసంత పంచమి నాడు అమ్మవారిని జ్ఞానస్వరూపిణిగా పూజించడం మనకు నిత్య నూతనంగా ఉండేటటువంటి విధానాలలో కొత్త పద్ధతిగా మనం మార్చుకున్నాం. వసంత ఋతువు ఆగమనం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు మాత్రమే అని కాకుండా అంతకు పూర్వమే శిశిర ఋతువులోనే యుగ కాల ప్రమాణాన్ని అనుసరించి మావి చిగురు తొడగడం, ఆకులు రాలేటటువంటి విధానం ఆగిపోవడం ఆరంభమై కొత్త చిగురు అంకురారోపణంగా వికసించడంతో కాలం కొత్త శోభలను సంతరించుకుంటుంది. నూతన నవ వసంతాగమన శోభలను ఆరంభించే విధానంలో వసంత పంచమిని మదన పంచమి అన్న పేరిట కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కొత్త ఆలోచనలు అంకురించేటటువంటి నేపథ్యంలో ఈ మదన పంచమినే, శ్రీ పంచమినే, విద్యా పంచమినే సరస్వతీదేవిని ఉపాసించే క్రమంలో మనమంతా మార్చుకున్నాం. సరస్వతీదేవి అంటే శుక్ల కలిన్న తెల్లని వస్త్రాలు ధరించినదిగా, యా కుందేందు తుషారహార ధవళ అలా తెలుపు వర్ణంలో హంసవాహినిగా, చేతిలో జపమాల ధరించి వీణాదండధారిణిగా స్తోత్రం చేస్తూ ఉంటాం. కానీ ఇదే సరస్వతీదేవిని చండ ప్రచండ రూపంలో ఆగ్రహావేశాలతో రాక్షస సంహారం చేసేటటువంటి తీవ్రమైనటువంటి శక్తిగా హ్రీం అనే బీజాక్షరంతో సంబోధన చేస్తూ పూజించాలి, ఉపాసన చెయ్యాలి అని కూడా మార్కండేయ పురాణం తెలియజేస్తుంది. సప్తశతిలోని మధ్యమ చరితానికి సరస్వతీదేవి అధిష్టాత్రి అని కూడా ఆ పురాణం తెలియజేస్తుంది. అయితే శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణిమ నాడు విద్యాభ్యాసం చేసేటటువంటి క్రమం, 4 నెలల పాటు విద్యను నేర్చుకున్న అనంతరం ఆ విద్యకు ఇంకా కొత్తగా పాఠం చెప్పడం, స్వస్తి పలికి చదువుకున్న విద్యనే వల్లెవేయడం అనేది ఈ శ్రీ పంచమి, విద్యా పంచమి నాడు సరస్వతి సంబంధ రూపంగా ప్రాచీనులు ఆరంభించేటటువంటి వారు. నేర్చుకున్న విద్యనే పునః ఆరంభించడం అనేది మదన పంచమి, శ్రీ పంచమి, విద్యా పంచమి నాడు చెయ్యాలి. ఇది సనాతన ధర్మం బోధించేటటువంటి బోధ. ఈ రోజున చిన్నారి బాలబాలికలకు విద్యాభ్యాసం పూర్వం చేసినదే మళ్ళీ చెప్పాలి. అలాగే పూర్వం చెప్పిన మంత్రాన్ని, పూర్వం చెప్పినటువంటి ఆ విద్యా విధానాన్ని పునః అంటూ మళ్ళీ వారితో దిద్దించడం, అక్షరాలు దిద్దించడం, ఓనామాలు దిద్దించడం అనే ప్రక్రియను పంచమి నాడు ఆరంభించడంతో ఈ పంచమిని సరస్వతీ పంచమి అని కూడా మనమంతా కూడా సంబోధన చేస్తున్నాం. పిల్లలకు బాగా విద్య రావాలి అంటే పరిష్కార విజ్ఞాన శాస్త్రం సులభమైన మార్గాన్ని సూచిస్తుంది. పాలను ఈ రోజున అమ్మవారి సన్నిధానంలో ఉంచి ఆ పాలలో కాసింత బెల్లం ముక్క వేసి అమ్మవారి స్తోత్ర పాఠాలతో చిన్నారి బాలబాలికలకు శ్లోకాలను వారి చేత చెప్పించి తదుపరి బెల్లం కలిపిన ఆ పాలను పిల్లలకు తీర్థంగా అందించాలి. చిన్నారి బాలబాలికలకు ఆనందం కలిగించే విధంగా నోటు పుస్తకాలు, కళాలు, పెన్సిళ్ళు, విద్యాపరమైనటువంటి అభ్యసనం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి సమస్త వస్తు సంభారాలను వారికి అందించాలి. ఈ అందించే క్రమంలో
పూర్వం చదువుకున్న చదువునే ముందుగా ఒక్కసారి చెప్పాలి. ఆ చెప్పడమే శుక్లాంబరధరం విష్ణు గణపతి స్తోత్రం. అలాగే శారదాంభోజ సరస్వతి స్తోత్రం. ఏదైనా ఒక శ్లోకాన్ని వారి చేత చెప్పించి తెల్లని వస్త్రాలను వారికి ధరింపజేసి పలక పైన కానీ నోటు పుస్తకం మీద కానీ యథాశక్తి దైవనామాన్ని లిఖింపజేసి తదుపరి వారు చదువుకునేటటువంటి అత్యాధునిక విద్య ఫిజిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏదైనా కూడా అన్ని విద్యలకు ఆలవాలం మూలం ఒక్కటే, అది జ్ఞానం. E = mc² అని చెబుతున్నాం. ఎనర్జీ అనేటటువంటి రూపంతో మనం ఒక సూత్రాన్ని సిద్ధాంతంగా మార్చుకుంటున్నాం. పూర్వం ప్రాచీనంలో కూడా ఈ సిద్ధాంతాలనే వేద రూపంలో, శాస్త్ర రూపంలో, శృతుల రూపంలో, సూత్రాల రూపంలో వెలువరించి ఉన్నారు. రెండింటికి అనుసంధానం చేసే విధంగా ప్రాచీనులు ఆయా శాస్త్ర మర్మాలను, రహస్యాలను ఆచారాల రూపంలో అందించారు. పాలు చంద్రునికి సంబంధించిన ప్రతీక, బెల్లం కుజునకు సంబంధించిన ప్రతీక. ఈ చంద్రుడు ఆ కుజుడు ఇరువురికి సంబంధించినటువంటి పాలు బెల్లం మేళవించిన ఎడల చంద్రమంగళ సంయోగం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. మనలో వివేకం పెరగాలి అన్నా, జ్ఞాపక శక్తి బాగా ఎదగాలి అన్నా, అపారమైనటువంటి వాక్శక్తి మనకు రావాలి అన్నా పాలలో బెల్లం మేళవించి ఆ మిశ్రమాన్ని స్వీకరించిన ఎడల అమోఘమైనటువంటి వాక్చాతుర్యం అలవడుతుంది అంటుంది పరిహార విజ్ఞానం. ఇదే చంద్రమంగళ సంయోగం. బాలులకు ఇలా పాలు బెల్లం, పెద్దలు పగడము ముత్యము కలిపిన జపమాలికతో జపం చేయడం. పగడం కుజునకు సంబంధించినది, ముత్యం చంద్రునికి సంబంధించినది అయినటువంటి రత్నాలుగా జ్యోతిర్విజ్ఞానం వివరిస్తుంది. పెద్దలకు సంబంధించి ముత్యం పగడాల మాలిక, పిల్లలకు సంబంధించి బెల్లం పాల మిశ్రమం, అలాగే వృద్ధులకు సంబంధించి సున్నము, అలాగే నీరు. ఈ రెండింటిని వారికి ఉండేటటువంటి వ్యాధులు, కీళ్ళ నొప్పులో, మోకాళ్ళ నొప్పులో, దంతాల నొప్పులో ఇలా ఉన్నప్పుడు కాసింత సున్నమును మంచి నీటిలో కలిపి తమలపాకులు అందించడం, లేదా మంచినీటిలో కాసింత సున్నమును ఇలా చేతితో కలిపి ఇష్టదేవతా స్మరణపూర్వకంగా నమస్కారం చేయడం, వీటిని పరిహారాలుగా శాస్త్రం వివరించింది. వృద్ధులు, వివిధములైనటువంటి శారీరక మానసిక వ్యాధుల చేత బాధలు పడుతున్నటువంటి వారు సరస్వతీ పంచమి ఈ రోజున యథాశక్తి అమ్మవారిని స్తోత్రం చేసి యాకుండేందు తుషారహార ధవళ యాశుభ్రవ ఏ విధంగానైనా శ్లోక పాఠాదులన్నీ కూడా చెబుతూ పెద్దవారు గ్లాసు పళ్ళల్లో లేదా ఒక పళ్ళెంలో కాసింత నీరు పోసి అందులో అరచేతిలో కాసింత సున్నం వేసుకొని ఆ నీళ్లలో ఇలా కలిపి అమ్మవారి సన్నిధానంలో ఉంచి పాలవల కనిపించేటటువంటి ఈ సున్నం నీరు మిశ్రమాన్ని అమ్మవారి సన్నిధానంలో ఉంచి యథాశక్తి అమ్మవారికి ప్రీతికరంగా ఇతరములైన నైవేద్యాలన్నీ కూడా సమర్పించి సాయంత్రం అయిన తర్వాత ఈ సున్నం నీటి మిశ్రమాన్ని తేట ఏర్పడిన అనంతరం ఆ తేటని కాళ్ళు, చేతులు, శరీరమంతా కూడా అలదుకునే విధంగా స్వల్పంగా రాచుకొని మిగిలిన మిశ్రమాన్ని మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చెయ్యాలి. ఈ తేట, సున్నం తేట చంద్రమంగళ సంయోగానికి ప్రతీక. నీరు చంద్రుడు, సున్నం కుజ సంబంధితం. వృద్ధులకు ఇలా ఆ సున్నం నీరు కలిపిన ఆ మిశ్రమ పైన కాసేపు అలా కదలకుండా ఉంచితే వచ్చేటటువంటి ఆ పైన ఉండేటటువంటి మిశ్రమాన్ని అద్భుతమైనటువంటి ఔషధంగా ఆయుర్వేద విజ్ఞానం వివరిస్తుంది. కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, మోకాళ్ళ నొప్పులు, రొమటాయిస్, ఆర్థరైటిస్ ఏ ఆంగ్ల పేరుతో ఎలా పిలిచినా దివ్యమైన ఔషధం సున్నపు తేట. ఇది చంద్రమంగళ సంయోగానికి ప్రతీక. వసంత పంచమి నాడు తప్పనిసరిగా వృద్ధులంతా పాటించాలి అనేటటువంటి వారు ప్రాచీనులు. కాలం శిశిర ఋతువు, ఆకురాలే కాలం. చలి కాస్త పెరుగుతూ తగ్గుతూ, ఎండ కాస్త పెరుగుతూ తగ్గుతూ మిశ్రమంగా ఉండేటటువంటి వాతావరణ నేపథ్యంలో ఇలా కీళ్ల నొప్పులు కూడా పెరుగుతాయి. కాబట్టి అవన్నీ తగ్గించే నిమిత్తమై ఆయుర్వేద వైజ్ఞానాన్ని అందించేటటువంటి క్రమంలో ఆయుర్వేదము, ఆరోగ్యము, అలాగే దైవ సంబంధంగా ఉండేటటువంటి కారణము అన్నీ కూడా కలుపుకొని ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆయుర్వేద శాస్త్రాల మేళనంతో పరిష్కార విజ్ఞాన శాస్త్రం
3 వర్గాలలో ఉండేటటువంటి వారికి 3 విధాలుగా ఉండేటటువంటి పరిష్కారాలను సూచిస్తుంది. ఇవి తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. చిన్నారి బాలబాలికలకు ఉపయోగం కలిగించే విధంగా వివిధములైనటువంటి విద్యా సంబంధిత పరికరాలను అందిద్దాం. సరస్వతీదేవి అంటే ప్రవహించే జ్ఞాన స్వరూపిణి. అమ్మ అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకర శుభకర దేవాదీనాధార తిమిర సంహార దినకర శుభకర. విద్యుజ్జిహ్వుడు తన మాయా ప్రభావంతో సృష్టించిన రామశిరస్సు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలా ఉంది. సీతమ్మ గుర్తుపట్టాల, అది రాముడిది కాదని. రాముడి ధనస్సు ఎలా ఉంటుందో వీరరాఘవ విజయరాఘవ అని పేర్లు ఆయనకి. ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని అక్షయబాణ తూణీరాల్ని సృష్టించి సీతమ్మ ముందు పడేశాడు. ఇదిగో రాముడి ధనస్సు, ఇదిగో అక్షయబాణ తూణీరాలు, ఇదిగో రాముడి శిరస్సు చూడమని ఆవిడ తల వంక చూసింది. 100కి 100 పాళ్ళు రాముడిదే తల. ధనస్సు వంక చూసింది, రాముడిదే ధనస్సు. అక్షయబాణ తూణీరాల వంక చూసింది, రాముడివే తూణీరాలు. ఆ తల్లి నిజంగా ఏడ్చింది. ఎంత ఏడ్చిందో! భర్త మరణించాడని, అయిపోయింది యుద్ధం, ఇక నన్ను రక్షించేవాడు లేడని అసలు నాకు నోటితో కూడా చెప్పలేను. 2 మాటలు ఆవిడ్ని ఏడిపించాడు. అంతా ఇంత కాదు, అంత ఏడ్చింది తల్లి. భర్త మరణించాడని ఆవిడ అంత శోకిస్తుంటే అయిపోయింది కథ, ఇప్పుడు ఈవిడ లొంగుతుందనుకున్నాడు. నా పాన్పు చేరు, ఇక నీకు రక్షకులు లేరు అన్నాడు. కానీ అదే సమయానికి ఎవడో దూత వచ్చాడు. ఈశ్వరుడు ఉన్నాడు కదా ధర్మాన్ని రక్షించడానికి. వచ్చి, మహాప్రభు మీతో సమావేశం అవడానికి సైన్యాధికారులు వాళ్ళు వచ్చి వేచి ఉన్నారు, రండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, విద్యుజిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మాయ తొలగిపోయి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు కూడా అంతర్ధానమయ్యాయి. సీతమ్మ మాత్రం రాముడే మరణించాడనుకుని ఏడుస్తాం. అప్పుడు మహాతల్లి శరమ వచ్చింది. ఎంత అపవిత్రమైన ప్రదేశాల్లో కూడా ధర్మం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే అసలు ధర్మాన్ని రక్షించడానికి ఉంటారు. శైలూషుడు అని ఒక గంధర్వుడు, ఆయన యొక్క కుమార్తె శరమ విభీషణుడి యొక్క భార్య. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో ఆయనకి తగిన ఇల్లాలు. ఆవిడ వచ్చి ఒక మాట అంది, అమ్మా పిచ్చిదానా, నీతో రావణుడు మాట్లాడుతున్నప్పుడు నేను రావణుడి సభామంటపం దగ్గరికి వెళ్ళి చూసొచ్చాను. రాముడు నిద్రపోతున్నా కూడా చంపడం సాధ్యం అమ్మా, జ్ఞాపకం తెచ్చుకో. విశ్వామిత్రుడు వరం ఇచ్చాడు. బాలరాముడిగా ఉండగా రాముడు తనని అనుగమించినప్పుడు నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయః నచ సుప్తం ప్రమత్తం వాధర్షయిర్షంతి నైరుతాః గృహాణ వత్ససలిలం మా భూత్కాలస్య పర్యయః మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథా అని ఉపదేశం చేశాడు. బల అతిబల అన్న మంత్ర సమూహాల్ని. రాముడు నిద్రపోతున్నా రాక్షసులు చెనకలేరు, అంతటి తేజోవంతుడు. అటువంటి రాముడి ముందు 3 లోకములు వచ్చి నిలబడినా కూడా సరిపోవు. రాముడి తలని ప్రహస్తుడు తరగడమా, లక్ష్మణుడు పారిపోవడమా? ఎలా నమ్మావమ్మా? లోపల యుద్ధం గురించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. చివిరిక్కించి విను, నీకు వినపట్టల్లా భేరీలు మోగుతున్నాయి. యుద్ధం ప్రారంభం అవబోతోంది. అదిగో ఏనుగుల గీంకారములు, అశ్వముల యొక్క ఘోష, సైన్యం యొక్క పెద్ద పెద్ద అరుపులు, అట్నుంచి వానర సైన్యం యొక్క అరుపులు నీకు వినపట్టల్లా? రాముడు భద్రమూర్తి అయి ఉన్నాడు, పరమక్షేమంగా ఉన్నాడు, నన్ను నమ్ము. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ భర్తకి రక్షణ కావద్దు. నీ భర్త ఈ యుద్ధంలో నిలదొక్కుకోవాలంటే, రావణ సంహారం చెయ్యాలంటే, రామచంద్రమూర్తి రావణ సంహారం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సు సంతరించుకోవడానికి వీలుగా ఇక పైన నువ్వేం చెయ్యాలో తెలుసా? గిరవరమభితో వివర్తమానో హయమివ మండలమశుయక్కరోతి తమహ్యచరణుమభ్యుపై దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంది శరమ. అమ్మా, ఏ మహానుభావుడు సప్తాశ్వరథమారూఢుడై మండలాకారంలో గుర్రాలు తిరిగినట్టుగా ఈ భూమండలాన్నంతటినీ కూడా చుట్టి వస్తూ ఉంటాడో ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యమ్మా. ఆకాశంలో కనపడుతూ ఉంటాడు, ఆ సూర్యుడికి నమస్కారం చెయ్యి, ఆయన్ని నమ్ముకో, ఆయన ఉపాసన చేస్తూ ఉండు.
చిట్ట చివరికి ఆయన అనుగ్రహమే నీ భర్త రావణ సంహారం చేయడానికి కారణం అవుతుంది. అసలు రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశమై రావణ సంహారం అవడానికి కారణం సీతమ్మ చేసిన సూర్యోపాసన. సరమ చెప్పింది సూర్యోపాసన చేయమని. ఆ తల్లి సూర్యోపాసనం చేసింది అని శ్రీరామాయణం చెప్తోంది. అంటే అన్ని కష్టాలలో ఉన్నటువంటి భర్త యుద్ధంలో గెలిచి మళ్ళీ తనతో కలిసి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన అదృష్టం దేనివల్ల పట్టింది అంటే సూర్యోపాసన చేత పట్టింది. అంటే ఉపాసన పురుషుడిదైనా ప్రతి స్త్రీ కూడా, ప్రతి ఇల్లాలు చెయ్యవలసినది ఏది అంటే సూర్య నమస్కారం. ఏమిటి కష్టం దానికి? ఎవరు ఏమడిగారు దానికి? ఒక్క పదార్థం అక్కర్లేదు. మన అదృష్టం, మన ఋషులు, మన ధర్మం, మన శాస్త్రాలు మనకంతటి తేజోమూర్తిని అందించాయి. నిద్ర లేవగానే స్నానం చేసి ఒక్కసారి ఆయన వైపు అభిముఖంగా నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఇంట్లో భర్తని బిడ్డల్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతటి తేజోమూర్తి ప్రత్యక్ష దైవంగా మనకి ఆకాశంలో కనపడుతుంటే ఆయనకి నమస్కారం చెయ్యకుండా, రక్షణ పొందకుండా, అయిన దానికి కాని దానికి కేకలు వేసి ఆర్తి పొందవలసిన అవసరం ఎక్కడుంది? తండ్రి సంపాదించిన పాతు భూమిలో ఉంది. కొడుకు 5 పైసలు లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. కింద పాతు ఉంది. పాత అంటే లంకి బిందెలు ఉన్నాయి. తవ్వితే కోటీశ్వరుడు, తవ్వక దరిద్రం అనుభవిస్తున్నాడు. మనకి ఋషులు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఉపాసనా విధానం ఉంది. తల్లులు బిడ్డలకి కూడా నేర్పాలి. ధర్మం ఎందుకు నిలబడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకు చెప్పే మాటల వలన నిలబడుతుంది. సంస్కార వైభవం నిలబడడం అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటి ఇల్లాలిలోనే ఉంది. సీతమ్మ తల్లి మార్గదర్శకురాలైంది లోకానికి. మహాతల్లి అంత గొప్పగా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి రామచంద్రమూర్తికి కూడా అటువంటి తేజస్సు సంక్రమించడానికి కారణమైంది. ఆ తల్లి కూడా అంత కష్టంలో కూడా సూర్యుడి యందు మనసు పెట్టుకుంది కాబట్టే ఎప్పుడెప్పుడు ప్రమాదములు పొటమరించాయో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆవిడికి ఉపశాంతి కల్పించి అందులోంచి బయటికి వచ్చింది. ఇంకొకసారి పెను ప్రమాదం వచ్చింది రామాయణంలో. ఇంద్రజిత్తు నాగాస్త్ర బంధనం చేశాడు సైన్యాన్నంతటిని. రామలక్ష్మణుల్ని కూడా నాగాస్త్రాలతో బంధించాడు. ఇద్దరూ కూడా నిర్జీవులైపోయిన వాళ్ళల్లా కింద పడిపోయారు. కదలిక లేదు. సైన్యం అంతా పడిపోయింది. ఆయనని చూడగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు మహానుభావుడు విభీషణుడు చూశాడు, రెండవ వారు హనుమ చూశారు. ఎవ్వరికీ కనపడడు, మేఘాలలో ఉంటాడు. పెద్ద నవ్వు నవ్వి అందరి వంక చూసి ఇన్ని కోట్ల వానర సైన్యాన్ని పడగొట్టేశాను నాగాస్త్ర బంధనంతోనని ఇంటికెళ్ళి తండ్రికి చెప్పాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, నాగాస్త్ర బంధనం చేసేశాను, రామలక్ష్మణులు కూడా నిహతులైపోయారన్నాడు. సంతోషపడిపోయి రావణాసురుడు అన్నాడు, వెంటనే ఈ విషయాన్ని సీతమ్మకి చెప్పండి. పుష్పక విమానం తీసుకెళ్లి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించండి. యుద్ధభూమికి తీసుకెళ్లి కిందకి దింపకండి. ఇది రాక్షసత్వం అంటే. ఎవరిని చూపిద్దాం అనుకుంటున్నాడు? శరీరం విడిచిపెట్టేసినటువంటి భర్తని చూపించాలి. చూపించి తెచ్చేయండి, కిందకి దింపద్దు. అంటే ఆమె మనసు మారాలి, నా పాన్పు చేరాలి. అది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఎక్కడుంటుందంటే ఇతరులు వాళ్ళు కోరుకున్నట్టు బ్రతకకూడదు, వాళ్ళు అలా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వను అనడమే రాక్షసత్వం. కాబట్టి పుష్పక విమానంలో సీతమ్మని తీసుకెళ్లి పైనుంచి చూపించారు. కిందకి చూసింది రామలక్ష్మణుల్ని. త్రిజట వచ్చింది, విభీషణుని యొక్క కుమార్తె త్రిజట వచ్చి సీతమ్మతో ఒక మాట అంది. నేను ఒక రహస్యం చెప్పనా? ఇదం విమానం వైదేహీ పుష్పకం నామనామతః దివ్యం త్వాం ధారయేన్నైవం ఇద్యేతౌ గత జీవితౌ. ఈ పుష్పక విమానానికి ఓ లక్షణం ఉంది. ఇది పరమమంగళప్రదమైనటువంటిది. ఇది భర్త లేని స్త్రీని, భర్త శరీరం విడిచిపెట్టేసిన తర్వాత బ్రతికున్న స్త్రీని వహించదు, ఎక్కించుకోదు, అందులో కూర్చొనివ్వదు. అమ్మా, నువ్వు కూర్చుని పుష్పక విమానంలో వెళ్ళి పుష్పక విమానంలో వచ్చావంటే రాముడు సజీవుడు. రాముడు తేజోక్షయమైంది, నాగాస్త్ర బంధనానికి గురయ్యాడు. అమ్మా, బెంగ పెట్టుకోకమ్మా, నువ్వు చేసిన ఉపాసన ఉంది, రాముడి ధర్మం ఉంది, రక్షింపబడతాడమ్మా అన్నాడు.